క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవాతి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు ప్రభు నామాన్ని ఆరాధించి ఉన్నాం, పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరిచాం. లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు సెలవిచ్చినాడు. హల్లెలూయా. మన రెండు చేతులు కూడా దేవుని వైపెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో లేఖనాలలో ఎందుకయ్యా చాలా సందర్భాల్లో దేవుడు కొన్ని ఉదాహరణలను దేవుడు మన కొరకు అందించి ఉన్నాడు. చాలా మంది భక్తుల జీవితాలని మనం గమనించినప్పుడు వారు ఉన్నతమైన స్థితిలో జీవించిన వారి జీవితాల గురించి లేఖన గ్రంథాల్లో కొంతమంది భక్తుల గురించి దేవుడు రాయించి ఉంచాడు. చూడండి, వారి జీవితాల్లో కేవలం మంచినే దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు, కానీ మంచితో పాటు వారి జీవితాల్లో ఉన్నటువంటి చెడు ప్రవర్తన కూడా లేఖనంలో రాయడం జరిగింది. హల్లెలూయా. ఎందుకు దానికి గల కారణము? ఈ పవిత్ర బైబిల్ గ్రంథాలలో, ఈ బైబిల్ గ్రంథంలో మంచిని మాత్రమే క్రోడీకరించి రాయవచ్చు, కానీ ఎందుకయ్యా వారి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు, అపజయాలు, గమనించండి, కేవలం విజయాన్ని దేవుడు ఎక్కడ కూడా రాయలేదు, కానీ విజయంతో పాటు అపజయాలను కూడా దేవుడు వ్రాసి ఉంచినాడు. మంచితో పాటు చెడును కూడా, ఏ విధమైనటువంటి వ్యక్తి జీవితంలో ఉన్న చెడుని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడు. ఎందుకనంటే నీకు నాకు ఉదాహరణలుగా ఉండాలని. హల్లెలూయా. చూడండి, దేవునికి దగ్గరగా జీవించినప్పుడు, దేవునికి వారి యొక్క జీవితాలను సమర్పించి మంచి ఆత్మీయంగా, మంచి ఔన్నత్యంగా వారు జీవించినప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయో, ఎంత ఉన్నతంగా వారు దీవించబడ్డారో లేఖనాల్లో రాయబడింది. అదే వ్యక్తి, అదే దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే పాపానికి చోటిచ్చాడో, లోకానికి చోటిచ్చాడో, దేవుని యొక్క క్రమాన్ని మర్చిపోయి, దేవుని యొక్క విధానాన్ని మర్చిపోయి లోకానుసారంగా లోకం వైపు తలెత్తి, పాపం వైపు తలెత్తి లోబడకుండా గర్వంగా జీవించేటువంటి వారి జీవితాలలో ఎలాగా అపజయాలు పొందుకున్నారో కూడా లేఖనంలో రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు తెలివైన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, జాగ్రత్త వినాలన్నమాట, తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, పాపంగా జీవించి లోకానుసారంగా వారి జీవితాలను గడిపి పాపంలో పడిపోయారు, శాపంలో నలిగిపోయారు. ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? శాపంలోకి వెళ్ళిపోయారు. జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, ఆ విధంగా నేను జీవించను నిర్ణయం తీసుకుంటారు. హల్లెలూయా. మంచిని ఎలాగైతే ఆ లేఖనంలో రాయబడినటువంటి మంచిని చూసి నేను ఈ విధంగా జీవిస్తే, నీతిగా జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను. రెండు మార్గాలు, ఒకటి దేవుని యొక్క మార్గము, రెండోది సాతాను మార్గం. హల్లెలూయా. ఈ దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన వారికి దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుంది అంటే, నిరంతరము నువ్వు అభివృద్ధి చెందాలని లేఖనం బోధిస్తుంది. హల్లెలూయా. గడిచిన సంవత్సరం కొన్ని అప్పుల నుంచి తీర్చబడ్డావు, ఇంకా కొన్ని అప్పులు మిగిలి ఉండవచ్చు నీ జీవితంలో. నువ్వు దేవుని యొద్దకు మందిరానికి క్రమంగా వస్తా ఉంటే లేఖనం అప్పుడు కూడా ఇలా చెప్పదు, కానీ అమ్మ నువ్వు కేవలం ప్రార్థించు, పనులు మానేసేసి గుడికిరా, 24 గంటల గుళ్ళోనే కూర్చో, ఇప్పుడు నీ అప్పులు ఎవరు కడతారు? దేవుడు వచ్చి కడతాడు నీ అప్పులు అంటే సాధ్యమైతే చెప్పండి? చూడండి, లేఖనం ఏం బోధిస్తాడు? ఒక మనిషి క్రమంగా ఎలా బ్రతకాలి. నువ్వు అప్పుల్లో ఉన్నావా? అప్పుల్లోంచి నువ్వు విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఒక శాపాన్ని అనుభవిస్తున్నావా? ఆ శాపంలోంచి నువ్వు విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఒక భయంకరమైన పాప జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ పాప జీవితంలో నుంచి నువ్వు ఎలాగ బయటకు రావాలో నేను ప్రకటిస్తున్నటువంటి ఈ లేఖన గ్రంథం మనకు బోధిస్తా ఉంది. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం మందిరానికి వస్తూ వాక్యాన్ని వింటూ ఇంకా నీ జీవితంలో అభివృద్ధిని పొందలేకపోతున్నావంటే నీలో నీవు మార్పు చేసుకోవలసినది ఏదో ఉంది. జాగ్రత్త. హల్లెలూయా. లేదు పాస్టర్ గారండి, నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తా, నా ఆలోచన ప్రకారంగా నేను ఉంటా, నా తలంపులు నా ఉద్దేశాలు నాలోనే ఉంటే నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో, నేనైతే మందిరానికి వస్తా, నేనేదో ఇవ్వాల్సిన రూపాయి దేవునికి ఇస్తా, నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తా, నీ చిత్తం ఎవరికి కావాలి, నా చిత్తం నేను నెరవేర్చుకుంటా, దేవా నన్ను దీవించిన ఆయన, ప్రభా నీకు స్తోత్రం, నాకు బాగా ఆత్రం ప్రభా, తొందరగా నేను దీవించబడాలి ఆయన. సాధ్యమైతే చెప్పండి? నువ్వు 100 సంవత్సరాల మందిరానికి వచ్చిన ఉపయోగం ఏమాత్రం కూడా లేదు. మందిరంలో దేవుని యొక్క సంఘానికి ఒక క్రమం ఉంది, దేవుని యొక్క మందిరానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని అనుసరించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి, లేఖనం ఏం బోధిస్తా ఉందంటే, దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని ఎలా ఉండాలి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సేవకుడిగా వాక్యం ప్రకటిస్తున్నావు అనుకోండి, నువ్వేం తెరవాలి? బైబిల్ తెరవాలి. కానీ నువ్వు బైబిల్ మూసేసి
పాటలు పుస్తకం తెలిసి పాటలు చూసుకుంటున్నావు అనుకో, నువ్వు జ్ఞానవంతుడు అనుకోవాలి, మూర్ఖుడు అనుకోవాలి. చెప్పండి, నువ్వు జ్ఞానవంతురాలువా మూర్ఖురాలువా? ఇక్కడే అర్థమైపోద్ది పిల్లలు. మీరు అనుకోవచ్చు, ఆ నిలబడిన వ్యక్తికి ఏం తెలియదులే, కళ్ళు మూసుకుని వాకింగ్ చెప్తాడు అనుకోవచ్చు. మీరు మీకు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సేవకునిగా ఇక్కడ నేను కాదు ఎవరు నిలబడినా వారి మీద దేవుని యొక్క ఆత్మ ఉంటది. హల్లెలూయా. ఒకవేళ దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఈ మహిమ పట్టిన తర్వాత ఇక తద్బిబ్బిలాడిపోవటమే కానీ ఒక్క మాట కూడా ముందుకు వెళ్ళదు. మీరు కలెక్టర్ని తీసుకురండి, నేను మైక్ ఇస్తా, కలెక్టర్కి వాకింగ్ చెప్పమని చెప్తాడా? ఎమ్మెల్యేని తీసుకురండి, ఎమ్మెల్యేకి మైక్ ఇచ్చి బైబిల్ ఇచ్చి వాకింగ్ చెప్పని చెప్తా. వాళ్ళు మనకంటే ఉపన్యాసాలు చేయగలరు, మనకంటే వాగ్దానాలు చెప్పగలరు. నన్ను గెలిపిస్తే నీ జీవితాన్ని మార్చేస్తానని ఆ ఎలక్షన్ ముందులో భయంకరమైనటువంటి వాగ్దానాలు వారు చేస్తారు. కానీ లేఖనం బోధించేసరికి, లేఖన విషయానికి వచ్చేసరికి పిల్లరా, దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే, ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే మర్మాలను దేవుడు బయటకు అందిస్తాడు. హల్లెలూయా. మరి దేవుని ఆత్మతో నింపబడినటువంటి ఒక వ్యక్తి, ఒక దైవజనుడు, వయసులో చిన్నవాడైనా, అనుభవంలో చిన్నవాడైనా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని వాక్యాన్ని బోధిస్తున్నంతసేపు నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? చెప్పబడుతున్న వాక్యం నీ హృదయంలోకి వెళ్తా ఉందా? నీ హృదయంలోకి వెళ్ళిన వాక్యం నీ జీవితాన్ని మారుస్తా ఉందా? ఈ వాక్యంలో ఏముందంటే, నేను ప్రకటించే నా మాటలో ఏమీ లేదు, కానీ నేను ప్రకటించే వాక్యములో శక్తి దాగి ఉన్నది. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తి, నీకున్న అనారోగ్యాన్ని మార్చగలిగిన శక్తి, నీకున్న సకల విధమైన బలహీనతలను మార్చగలిగిన శక్తి నేను ప్రకటిస్తున్నా దేవునికున్నది. హల్లెలూయా. ఏమీ లేని స్థితిలో ఉండి నువ్వు మందిరానికి రావచ్చు, అన్ని కోల్పోయిన స్థితిలో ఉండి నువ్వు మందిరానికి రావచ్చు. మందిరంలోకి అడుగు పెట్టిన నిన్ను నా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి నడిపించును గాక. ఎప్పుడు ఎలాగ మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే స్థితిలోకి మనం వస్తాము? వారాల తరబడి మందిరానికి వస్తా ఉన్నాం, నెలల తరబడి మందిరంలో వాక్యములని వింటా ఉన్నాం. మన జీవితంలో చెప్పబడుతున్న వాక్యాన్ని మనం అప్లై చేసుకుంటున్నామా? కొట్టుకాడికి వెళ్ళారు, సబ్బు కొనుక్కొచ్చుకున్నారు. ఈ కొనుక్కున్న సబ్బు నువ్వు పూజ చేసుకుంటా ఒక పూజ గదిలోనో ఇంట్లోనో ఒక సాట పెట్టుకుని, నేను శుభ్రం అవ్వాలి, నేను పరిశుభ్రంగా అవ్వాలి, సబ్బు మాత్రమే పెట్టుకోను. సబ్బు ఏమవ్వకూడదు చెప్పండి, అరగకూడదు అసలు. సబ్బు సంవత్సరం రావాలి సబ్బు, కానీ నేను ఎలా ఉండాలి? అసలు నేను స్నానం చేసిన వెంటనే గుమ్మ వాసనగా. ఒక్కొక్కళ్ళు ఈ సబ్బు గురించి ఆలోచన చేస్తే ఏంటి అట్ట అరిగిపోద్దండి, కొనుక్కొచ్చి 2 రోజులు కూడా అవ్వదు, కానీ 3వ రోజు పాటలు అరిగిపోద్ది. మరి ఏం చేస్తారో అర్థం కాదు. వీళ్ళు ఒంటికి అప్లై చేసుకుంటారు, లేకపోతే నీళ్ళల్లో కరిగెత్తారో విషయం తెలియదు. అర్థమవుతుంది? ఆలోచించండి పిల్లరా. లేఖనంలో మనము బోధిస్తున్నటువంటి వాక్యము, నువ్వు కొనుక్కున్నటువంటి ఒక సబ్బే నీ జీవితంలో అరిగిపోతూ అది నిన్ను శుభ్రపరుస్తూ ఉంటే, చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని దేవుడు సబ్బుతో పోల్చాడు. హల్లెలూయా. నా వాక్యము సాకలవాని సబ్బు వంటిది కాదా? నా కల్పనా కథలు చెప్పట్లేదు పిల్లారా, వాక్యాన్ని దేవుడు సబ్బుతో పోల్చాడు. ఈ యొక్క వాక్యము నేనేం చేయాలంటే పరిశుభ్రపరచాలి. నీలో ఉన్న పాపాన్ని కడిగేదిగా వాక్యం ఉండాలి. హల్లెలూయా. నీలో ఉన్న శాపాన్ని తొలగించే విధంగా వాక్యం ఉండాలి. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే, ఈ మాట నా కోసమే దైవజనుడు మాట్లాడాడు. హల్లెలూయా. నా ప్రవర్తన మార్చుకుంటా, నా పాప చూపులు నేను తొలగించుకుంటాను, నాలో ఉన్న శాపాన్ని నేను తొలగించుకుంటాను. దేవా, నీ వాక్యము జీవము కలిగినది. భక్తులు వారి జీవితాలను ఎలా కట్టుకున్నారంటే, మనమైతే కుటుంబాలను ఎలా కట్టుకోవాలని ఆలోచన చేస్తామంటే, కష్టపడి ధనాన్ని సంపాదించి రూపాయి పోగేసుకుని ఒక ఇల్లు కట్టుకుని మరి అన్ని విధాలుగా మనం ఉన్నతంగా ఉండాలని మనం భావిస్తాం. కానీ భక్తులు వారి జీవితాలు ఎలా కట్టుకున్నారంటే, వాక్యంతో వారి జీవితాలను కట్టుకున్నారు. హల్లెలూయా. వాక్యంతో మన జీవితాన్ని కట్టుకుంటే, వాక్యంతో నీ కుటుంబాన్ని కట్టుకుంటే, వాక్యంతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటే, నిన్ను నీవు వాక్యంతో కట్టుకుంటే, నీ దగ్గర డబ్బు లేకపోయినా స్థిరంగా నిలబడదువు గాక. హల్లెలూయా. నీకు బంధువులున్నా స్నేహితులున్నా లేకపోయినా, చూడండి చాలా సందర్భాల్లో పండుగ వచ్చింది అంటే లోకంలో అన్ని జనులు చేసుకున్నటువంటి పండుగ కావచ్చు, లేదంటే క్రైస్తవుల పండుగ ఆచారాలు కావచ్చు, బంధు బలగా ఉన్నవారు ఎలా ఉంటుందంటే చాలా బిజీ అయిపోతారు. ఈ సమయంలో అసలు ఒక్క క్షణం కూడా తీరుకుండదు. మరి వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక మైండ్ పోయి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని కేజీ చికెన్ తెచ్చుకుని వండుకు తినేవాళ్ళు లేకపోలేదు. ఎందుకని ఏమంటారు, అక్కడికి వెళ్తే మా దగ్గర రాకుండా, అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళని వెళ్ళావు, వాళ్ళ దగ్గర బలం ఉందని వెళ్ళావు, వారి జ్ఞానవంతులని వెళ్ళావు కదా, రకరకాలైన ఆలోచనలు. చూడండి, ఈ రోజున మనం దేవుని సంధిలోకి వచ్చినటువంటి మనం ప్రియులారా, వాక్యంతో మన జీవితాన్ని కట్టుకుంటే బంధువులున్నా లేకపోయినా నువ్వు స్థిరంగా ఉంటావు. హల్లెలూయా. నీ దగ్గర ధనమున్నా లేకపోయినా ఎవరు నిన్ను కదిలించలేని విధంగా నువ్వు స్థిరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉందువు గాక.
హల్లెలూయా. నీలో ఎంత అనారోగ్యం ఉన్నా డాక్టర్లు ఒకవేళ నీకు రిపోర్ట్లు ఇచ్చి నీ జీవితం అయిపోయిందని చెప్పిన ఆ రిపోర్ట్లను పట్టుకుని వాక్యంతో నువ్వు కట్టుకుంటే ఏం చేస్తావంటే అక్కడి నుంచి ఇంటికి స్తుతించుకుంటా వస్తావు. హల్లెలూయా. నీలో ఉన్న సకల విధమైనటువంటి బలహీనతలు కూడా వాక్యము ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుని లేఖనం తెలియజేస్తుంది, మీలో ఉన్న సర్వ రోగాలు నేను తొలగిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుడు. ఆయనకి మరొక పేరు ఉంది, అదేంటంటే యెహోవా రాఫా. ఏంటండి ఇలా పాస్టర్ గారు అసలు బైబిల్ జరగకుండా వాక్యం చెప్తున్నాను అనుకుంటున్నారా? నా సొంత మాటలు చెప్పట్లేదు, కానీ లేఖలో ఉన్న వాటిని కొన్నిటిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథం తెరవండి. మీ ఆశని ఎందుకు భంగం చేయాలి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసిన ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం పిల్లారా. చాలా స్పష్టంగా అందరూ కూడా ఆలకించండి. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు నా వైపు చూడండి, చెప్తున్న వాక్యాల్ని కొద్దిసేపు జాగ్రత్తగా వినండి. నాతో కలిసి చెప్పండి. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. మన భాష చెప్పండి, విజయం పొందరు. అందరూ చెప్పండి, విజయము పొందరు. హల్లెలూయా. చూడండి, ఈ మాట ఒక వాగ్దాన పూర్వకంగా మనం తీసుకుందాం. దేవాతి దేవుడే ఆయన సొంతంగా పలుకుతున్నటువంటి మాటలలో దేవుడు అంటున్నాడు అక్కడ కింద ఆఖరి మాట, ఇది ఎవరి వాక్కు అంటే చెప్పండి, ఇది యెహోవా వాక్కు. ఏంటి దేవుని యొక్క వాక్కు? దేవుడు నీతో ఏమి ప్రకటిస్తున్నాడంటే చూడండి పిల్లరా, లేఖనం తెలియజేస్తుంది, వారు నీతో యుద్ధం చేస్తారు. ఎవరు నీతో యుద్ధం చేసేది? ఒక శత్రువు నీతో యుద్ధం చేయవచ్చు, నీవంటే గిట్టని వారు నీతో యుద్ధం చేయవచ్చు. నిన్ను చూసి నిరంతరము కూడా నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు బలహీనమైపోవాలి, గ్రామంలో నీ పేరు నిలబడకూడదు, కుటుంబంలో నీ జీవితము అస్తవ్యస్తమైపోవాలి, నీ జీవితం ఆరిపోయినదిగా ఉండాలి, చీకటి కోణాల్లోకి నీ జీవితం వెళ్ళిపోవాలని ఎవరైనా ఒక శత్రువు నీతో యుద్ధం ప్రారంభిస్తే, మందిరానికి వస్తున్న నీవు దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన ఒక సంఘములో స్థిరపడినటువంటి నీ జీవితంలో ఒక అనారోగ్యం నీ మీద యుద్ధం చేయవచ్చు, కానీ అనారోగ్యం నిన్ను విజయము పొందజాలదు. హల్లెలూయా. పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు లేఖనాలను మనము అనుసరించి లేఖనాల ప్రకారంగా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మన జీవితాల్లో ఏదైనా ఒక అనారోగ్యం, చూడండి, ఏదైనా ఒక శత్రువు నీ పైన కావచ్చు, వాక్యాన్ని బోధిస్తున్న నా పైన కావచ్చు, మనందరం ఎవరమంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లలము. హల్లెలూయా. ఎవరి పిల్లలు చెప్పండి? మనం దేవుని యొక్క బిడ్డలం. ఇప్పుడు ఎవరి గృహంలోకి వచ్చాయా మనం? నిన్ను ఆదరించేవారు లేరా? నిన్ను బలపరిచేవారు లేరా? నీ కష్టాల్లో నీకు సహాయం చేసేవారు లేరా? నా జీవితంలో నన్ను బలపరిచేవారు ఎవ్వరు లేరు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నిన్ను ఆదరించడానికి దేవుడు నీకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఎవరి ఇల్లు అంటే తండ్రి ఇల్లు. ఎవరి ఇల్లు చెప్పండి? ఇది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క అభిషేకము నిలబడేటువంటి స్థలం ఇది. ఆయన నిత్యము కూడా ఆయన ఆత్మతో దేవుడు ఇక్కడ మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, దేని గురించి కూడా మనము భయపడాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు నీ కుటుంబీకులు నీకు తోడుగా లేకపోవచ్చు, నీ అత్తమామలు నీకు తోడుగా లేకపోవచ్చు, నీ బంధు బలగం నిన్ను విడిచిపెట్టవచ్చు. ఎందుకనంటే నీ దగ్గర డబ్బు లేదనేమో, నీ దగ్గర బలం లేదనేమో, నీ దగ్గర వయసు లేదేమోనేమో. ఒకప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు చూడండి, బెల్లం ఉంటే బెల్లం అక్కడ పెట్టి చూడండి, చీమలు మొత్తం కూడా ఎక్కలేని చీమలు మొత్తం ఫోన్ చేసుకుంటాయి అంట. చీమలు ఏం చేసుకుంటే చెప్పండి, అరే పలానా సాట బెల్లం ఉందరా, ఫోన్ చేసి ఒక్క చీమ మాట్లాడుకుంటాయి. మనం మీకు తెలుసో తెలీదు, ఆ చీమ లైన్లు గమనిస్తే కనుక ఆ వచ్చే చీమలు ఒక చీమ అంటే కిసి పెట్టుకున్నట్లుగా లేదా మాట్లాడుకున్నట్టుగా హక్ చేసుకున్నట్టుగా ఆ రెండు మాట్లాడుకుని పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే ఏం చేస్తాయంటే ఇంకొన్ని చీమల్ని అంటేసుకుని వస్తుంది. అందుకని లేఖనాలు చూడండి, స్పష్టంగా దేవుడు అంటున్నాడు, సోమరే చీమల వద్దకు వెళ్ళి నేర్చుకో, వాటి నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకోవాలి? జ్ఞానం. చీమ ఒక బలమైన జీవి, నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఏళ్ళు అంటే ఏమైపోతుంది చెప్పండి? చీమ చచ్చిపోదు. కానీ దాని దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో, నువ్వు క్రమంగా ఉంటాయి. ఒక చోట నేను ఈ మధ్య చీమలకి గమేషం కొడతాం కూడా మానేశాను.
ఎందుకంటే ఆడిని చూసన్నా జ్ఞానం తెలుసుకోవాలని. హల్లెలూయా. చూడండి, ఆ సీమలో క్రమంగా ఇక్కడ కూడా ఉంది చూడండి, అవి ఎలా ఉన్నాయంటే లైన్లో వెళ్తున్నాయండి. ఒక వంకర ఒక టెంకర ఏమీ కూడా లేదు. ఆ దేవుడు చెప్పారు, ఆ జ్ఞానంగా ఒకే వరుసలో 4 సీమలు ఇటు 4 సీమలు అటు బావచ్చుగా, ఒకే క్రమంలో వెళ్తూ ఉన్నాయి. అందుకని లేఖనం అంటూ ఉంది, సోమరి సీమల వద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకో. మందిరంలో ఒక క్రమం ఉన్నది, ఆరాధన చేసేటప్పుడు ఒక క్రమం. ఆ ఆరాధన చేసేటప్పుడు నేను వాకింగ్ చదువుతున్న బైబిల్ తెలుసు అనుకుని అంత అజ్ఞానికి ఎవరో ఉండరు. ఆరాధన చేసేటప్పుడు ఏం చేయాలి? నువ్వు చప్పట్లు కొట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించాలి. ఆయన మహోన్నతుడు కాబట్టి ఆయన నువ్వు గణపరచాలి. పాటలు పట్టేప్పుడు ఏం చేయాలి చెప్పండి? చప్పట్లు కొట్టి, ఒకవేళ నీ పాట వస్తే స్తోత్రం కలిసి పాటు, పాట రాకపోతే ఏం చేయాలి? మనసులో నన్న దేవా నీకు స్తోత్రం, ఊమను కూన్ రాగా తీసేవాళ్ళు ఉంటారు, పాటలు పాడుతున్నారు వాళ్ళు. అసలు పాట అంతా ఆపేస్తే వాళ్ళ స్వరాలు కూడా దేవుడు మధురంగా అంటాడంట. హల్లెలూయా. ఎందుకని వాళ్ళకి రాకపోయినా ఏ మనసుతో వారు పాడతారు చెప్పండి? ఆ పాటని వారి సొంత అనుభూతితో వారు దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు. పిల్లారా, మరి నీ నా భక్తి జీవితంలో దేవునికి ఎంతగా మనం లోబడి ఉన్నాం? ఒక బలహీనమైన జీవి దగ్గరికి వెళ్ళి మనిషి అనుకుంటాడంట, నా అంత జ్ఞానవంతుడు ఇంకెవరో లేరు. బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనుకుంటాడంట, నేను దేన్నైనా సరే ఎరగదీసేస్తాను, నా అంత పోటుగాడు లేడు, నా అంత బలవంతుడే ఈ లోకంలో ఎవరో లేరు. అప్పుడు దాకా డబ్బులు లేకుండా ఆ జీవితంలో ఎంతో పనిచేసి అప్పుడు దాకా ₹1 లేక ఎక్కడన్నా గప్పుకున్న 10,000 పుట్టినాయి అనుకో, మామూలు నడవరు భూమి మీదేక, ఆకాశం నడిచిపోతున్నట్టు తేలిపోతూ ఉంటారు, ఏంటో అర్థం కాదు. హల్లెలూయా. అలా రోడ్డు మీద కొంతమంది గమనిస్తూ ఉంటే ఆడి దగ్గర పట్టుమని 10,000 ఉండవు, కానీ రోడ్డు మీద వెళ్తూ ఉంటే సీట్లు ఎట్లా వేసిపోతూ ఉంటాయి, గాళ్ళు మనిషి తలకి ఎట్లా వేసిపోతూ ఉంటుంది. ఇదంతా చూసారు పెద్దల సామెతలో, కళ్ళు ఎక్కడికి వెళ్ళి అంట నడినెత్తి ఎక్కినట్టు జీవించేవారు కూడా లేకపోలేదు. ఈరోజు నా దేవుడు నీతో నాతో ఆయన తన వాక్యం ద్వారా మనల్ని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనాలను మనము బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క లేఖనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో ఒక బలమైన సందేశాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. చూడండి, పైన ఆకాశం గతించిపోయినా, కింద భూమి గతించిపోయినా, కొత్త సంవత్సరం అందరూ బట్టలు కొనుక్కున్నారా? క్రిస్మస్ కొనుక్కుని వాళ్ళు కనీసం జనవరి 1 కొనుక్కుని ఉంటారు. అప్పుడు డబ్బులు అన్న వాళ్ళు అన్నిళ్ళు అయితే ఏముందిలే, ఫెస్టివల్లో మరి షాపింగ్ మాల్ ఏమని చెప్పండి ఆఫర్లు ఉన్నాయని కనీసం ఈ 4 రోజుల వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక వస్త్రాన్ని నువ్వు కొనుక్కున్నావు, అది జీవితాంతం కొత్తగా ఉంటుంది చెప్పండి. నువ్వు కొనుక్కున్నా వేసుకున్న 4 రోజులే, ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళి చూసినప్పుడు దగ్గర మెరిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతో క్యాండిల్ మంచి పవర్ ఉన్నటువంటి లైట్ నాడు దేని మీద వేస్తున్నారు, అక్కడ ఆ బట్టల మీద వేస్తారనమాట. నువ్వు అక్కడికి వెళ్ళి చూడంగానే అదంటూ టైట్ తెల్లదనంలాగా మిలమిల మెరిసిపోతూ ఉంటాయి అనమాట. ఒక్కసారి వాళ్ళు కవర్లో పెట్టి పిన్ చేసి మళ్ళీ మధ్యదారు నువ్వు ఎక్కడ ఉపదేస్తావు అని అడిగి ఎంత మధ్యలో చెప్పండి పిన్నులు కొట్టేస్తాడు అడిగి కవర్లకి. నేరుగా ఇంటికి వచ్చి నువ్వు ఓపెన్ చేసుకున్న తర్వాత అప్పుడు కనపడుతుంది అనమాట వాటికి అసలైనటువంటి రంగు. చూడండి, ఈ లోకంలో లేఖనం తెలియజేస్తుంది, ఎన్ని మనం కలిగి ఉన్నా కానీ పైన ఆకాశం గతించిపోయినా, కింద భూమి గతించిపోయినా, మన వస్త్రాలు చెమ్మట కొట్టివేసిన నా యొక్క లేఖనంలో ఒక సున్నైన పుల్లినా సరే తప్పిపోదంటూ ఉన్నాడు. హల్లెలూయా. లేఖన భాగాలలో ఏ వాక్యం కూడా తప్పిపోదు, ఎందుకంటే సజీవం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నీకు నాకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ద్వారా ఎంతమంది వారి జీవితాలని మనం గమనించినప్పుడు, లేఖన భాగాల్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది స్పష్టంగా, వారు నీతో యుద్ధము చేతురు. అయ్యా, దేవుని నమ్ముకున్నావు, నీకు యుద్ధాలు రావని ఎక్కడా లేదు బైబిల్లో. నువ్వు మందిరానికి వచ్చావు, దేవుని నమ్ముకున్నావు, ఆయన సన్నిధిలో నీ యొక్క అనుభవపూర్వకంగా నువ్వు దేవుని నామాన్ని కనపరుస్తున్నావు. అయితే లేఖనం అంటా ఉంది, వారు నీతో యుద్ధం చేస్తారు. ఒక శత్రువు నీతో యుద్ధం చేయవచ్చు, ఒక బలహీనత నీతో యుద్ధం చేయవచ్చు, నీ కుటుంబంలో ఉన్న వారే నీ పైన ఎదురుదాడి చేసేవారుగా ఉండవచ్చు. చూడండి పిల్లరా, వారు నీతో యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నా మంచి యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, నిన్ను విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నాను. దేవుని తోడు లేకుండా ఈ లోకంలో అందరి తోడు మనకుండి, ఆ దేవుని యొక్క తోడు కనుక మనకు లేకపోతే భయంకరమైన కష్టంలో, అసలు ఊపు రానటువంటి పరిస్థితుల్లో నీవు ఎవరెవరు నాకు తోడనుకున్నావో వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒక్కడ కూడా నీ దగ్గరికి రాదు. అప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు నీ మీద ఒక భయంకరమైన నింద పడినప్పుడు, నువ్వు కన్నీళ్లలో ఉన్నప్పుడు, అమ్మో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే నన్ను కూడా ఏదో అంటారని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తా మానేస్తారు. ఇట్లా
కానీ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి, అందరూ కూడా నిన్ను విడిచిపెట్టేసిన దేవుని తోడు ఒకటి నీకుంటే చాలు, మళ్ళీ అందరూ నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నానంటూ ఉన్నాడు దేవుడు. చూడండి, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. అసలు నీ మీద విజయం పొందటానికి ఏ శత్రువుకి అధికారం లేదు. ఎందుకనంటే ఒక మనుషుడు కాదు నీ పక్క తోడున్నది, ఒక బంధువు కాదు నీ పక్కన తోడున్నది, ఒక రాజకీయ నాయకుడు కాదు నీకు తోడున్నది. నీకు తోడున్నది ఎవరో తెలుసా? సర్వోన్నతుడైనటువంటి దేవుడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడు. పిల్లరా, నువ్వెంత బలహీనమైన స్థితిలో ఉన్నా చూడండి, 12 సంవత్సరాల రక్త రోగం స్త్రీ, భయంకరమైనటువంటి అనారోగ్యంతో రక్తదారులు కారిపోతా ఉన్నాయి. గడిచిన 12 సంవత్సరాలు తిరగని హాస్పిటల్ లేదు, వెళ్ళని డాక్టర్ లేదు, సంప్రదించినటువంటి ప్రదేశం లేదు, అనుభవించినటువంటి ఆహారం లేదు. ఇదిగో ఈ ఆహారం తింటే నువ్వు బాగుపడతావు, ఇది చేస్తే బాగుపడతావు, అక్కడికి వెళితే బాగుపడతావు. ఎన్నో ప్రాంతాలు తిరిగింది, ఎక్కడెక్కడికో వెళ్ళింది, ఎందరినో ఆశ్రయించింది, బలవంతుల దగ్గరికి వెళ్ళి కూర్చుంది. వారు చెప్పినా కానీ ఆమెకు స్వస్థత కలగలేదు. లోకంలో గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి అనేక మంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఎక్కడ కూడా ఆమెకి శాంతి, సమాధానము, ఆరోగ్యము, స్వస్థత అనేది కలగలేదు. ఎవరో అనుకుంటున్నారంట, ఎవరో చెప్పుకుంటున్నారంట, మెస్సయ్య ఆ ప్రాంతంలో వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది జనాలు వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు వారిని జన సమూహాలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. లోకంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఇదిగో దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు చూడటానికి, ఆయన అద్భుత కార్యాలు చూడటానికి యేసు ప్రభు అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఆయన వెనక అనేక మంది దేవుని వెంబడించుకుంటూ వెళుతున్నారు. హల్లెలూయా. విస్తారమైన జన సమూహము, కాళ్ళ శబ్దం వినబడతా ఉంది. ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఇదిగో దేవునికి తన బాధ చెప్పుకోవాలని, దేవుని దగ్గరికి వెళ్ళాలని, తన కష్టాన్ని ఆ దేవునికి చెప్పుకుంటే ఆ యేసయ్య నా కష్టాన్ని తీరుస్తాడు, నా బలహీనతల నుంచి నన్ను విడిపిస్తాడు, నాకు ఆదరణ కలగజేస్తాడు, నన్ను విడిపించగలిగిన దేవుడు యేసని మొదట తన హృదయంలో విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్నగా ప్రారంభమైంది ఆమె విశ్వాసం. దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడటానికి కూడా ధైర్యం చాలలేదు. ఎందుకంటే భయంకరమైన అనారోగ్యంతో ఉంది. ఆ రక్తస్రావం కలిగినటువంటి పరిస్థితులలో బయటికి వెళ్ళటానికి ఇష్టం లేని పరిస్థితి, బయటికి వెళ్ళేదైనా పని చేద్దామన్నా శక్తి సహకరించని పరిస్థితి, శరీరం, కాళ్ళు, చేతులు, తల, నరాలు, ఎముకలు మొత్తం కూడా లాగేస్తున్నటువంటి పరిస్థితి. ప్రియులారా, అయినా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని, నేను ఎలాగో దేవుని దగ్గరికి వెళ్ళలేను, కానీ ఆ జన సమూహాలలో అందరినీ దాటుకుని ఆ చివరగా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన అయితే పట్టుకునే శక్తి నాకు లేదు, నాకున్నటువంటి యొక్క పాపాన్ని బట్టి, బలహీనతను బట్టి, రోగాన్ని బట్టి ఆ దేవుని నేను తాకలేను, కానీ ఆయన వస్త్రపు చెంగు అలా ముడితే చాలు నాకు విడుదల. అందరు తోసుకున్నారు, ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. యేసయ్య నేనంటే ముందు నేను ముందు నడవాలి, పక్క జరగరా, ఇప్పుడు దాకా ముందు నడిచేవు కదా, నాకు కాసేపు ఇప్పుడు ఏం నడుపుతా? యేసు ప్రభు కట్టుపక్క ఇటుపక్క ముందు వెనకాల జన సమూహాలు వెంబడిస్తూ ఉన్నాయి. ఈ స్త్రీ వెళ్ళి విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ఆ యొక్క చివరిగా ఉన్నటువంటి జస్ట్ ఆయన అలా టచ్ చేసింది అంట. ఆయనలో ప్రభావం బయటకు అంట. గట్టి చప్పుడు కొట్టండి పిల్లరా, గట్టి చప్పుడు కొట్టండి. ఆయనలో ప్రభావం బయటకు వెళ్ళింది. యేసు ప్రభు ఆగిపోతున్నాడు, నాలో నుంచి ఒక ప్రభావం బయటకు వెళ్ళింది. ఇదిగో నన్ను ఎవరో తాకారు, నడుస్తున్నాడు అన్నాను. అదే ప్రభు, ఇది మంచి కామెడీ ఉంది. ఇది ఏంటి? ఇది నిన్ను తాకటం ఏంటన్నా? జన సమూహాలు నిన్ను వెంబడిస్తూ ఉన్న ఎంతో మంది నిన్నే పడుతున్నారు, ఆడు తాగుతారు, వీళ్ళు తాగుతారు, ఎంతమందిలో నీలో ప్రభావం బయటకు వెళ్తాం ఏంటన్నా? నిన్ను ఎవరో తాకటం ఏంటి స్పెషల్గా అని అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారు. కానీ విశ్వాసంతో ఆమె తాకినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుల్లోని ప్రభావం బయటకు వెళ్ళి ఆమె మీదకు దిగి వచ్చింది. హల్లెలూయా. ఎవరో పొందుకోవాల్సినటువంటి కృప విశ్వాసంతో దేవుని మీద ఆధారపడిన విధానాన్ని బట్టి ఆ వ్యక్తిని దేవుని యొక్క కృప ఆవరించింది. హల్లెలూయా. వెంటనే 12 సంవత్సరాలుగా రక్తధార ఆగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క ప్రభావము, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క అభిషేకము ఆయన నుంచి బయలు వెళ్ళి ఆ బలహీనమైన రోగంలో ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళిందో వెంటనే రక్తధార కట్టిందంట. గట్టి చప్పుడు కొట్టండి. హల్లెలూయా. వెంటనే ఇన్స్టెంట్ హీలింగ్, అంతే, పరిపూర్ణమైన స్వస్థత, విడుదల వెంటనే ఆమె జీవితంలో కలిగింది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం కూడా ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం కొరకు మరి దేవుని యొక్క వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరచుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి పిల్లరా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరైనా సరే నువ్వు కష్టాల్లో కన్నీటిలో ఉంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళవచ్చు. హల్లెలూయా. కానీ నా దేవుడు నువ్వు కష్టాల్లో ఉంటే, కన్నీటిలో నువ్వు ఉంటే కనుక నిన్ను తన చెయ్యి పట్టుకుని, నీ చెయ్యి పట్టుకుని ఆయన నిన్ను అద్దరికి నడిపేస్తాడు. హల్లెలూయా. అందరిని వదిలేస్తారా బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఇంకొక మంచి విషయం చెప్పాలంటే, ఎప్పుడైతే విశ్వాసంలో నీవు ఉంటావో దేవుడు ఏం చేస్తాడు, నిన్ను కౌగులించుకుంటాడంటండి. హల్లెలూయా. నువ్వు బాగా ఏడుస్తూ, బాగా నువ్వు వేదనకరమైన స్థితిలో నీవు ఉండి, కన్నీటి మయంలో నీవు ఉన్నప్పుడు, నిన్ను హక్కును చేర్చుకునే వారు ఎవ్వరు లేనప్పుడు ఆయన సహాయం, ఆయన ఆత్మ దేవుడు ఏం చేస్తాడు పిల్లరా, నిన్ను అలాగా ఆయన కౌగిలించుకుని, ఎవరో నిన్ను బలపరుస్తున్నట్లు, ఎవరో నీకు ఒక ఆదరణిస్తున్నట్లు, నువ్వు కారుస్తున్న కన్నీటిని ఎవరో తుడుస్తున్నట్లుగా అలాగా నీ హృదయం ఉన్నటువంటి బాధ అంతటిని కూడా దేవుడు ఒక్కసారిగా తీసేస్తాడండి. హల్లెలూయా. అది విశ్వాసం అంటే పిల్లరా. చూడండి, ఈ రోజున భక్తి జీవితంలో ఎలాగ మారిపోయారంటే, దేవుని యొక్క విధానంలో, దేవుని యొక్క క్రమంలో ఏదో ఒక అనాలోచనతో ఉండి మందిరానికి వచ్చి ఆత్మతో ఏకీభవించకపోతే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఏకీభవించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క మాట కూడా నువ్వు పొందుకునే విధంగా ఉండాలి. ఒక్క మాట చాలు మన జీవితాన్ని మార్చటానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చూడండి, ఇప్పుడు లేఖనం తెలియచేస్తుంది, వారు నీతో యుద్ధము చేతురు కానీ, వారు నీతో యుద్ధము చేయటానికి, నిన్ను బలహీనపరచడానికి శత్రువులు ఎంతమంది నీ మీదకి వచ్చినా కానీ వారికైతే విజయం కలగదంట. కానీ విజయాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ విజయం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనలో కొన్ని మానేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క మెడిసిన్ వెనకాల కొన్ని రూల్స్ రెగ్యులేషన్ ఉంటాయి. ప్రతి ఆఫర్కే మరి షరతులు ఏం చేస్తాయి చెప్పండి? షరతులు వర్తిస్తాయి. కండిషన్ షుడ్ బి అప్లై. ఇప్పుడు మనకి విజయం కలగాలి అనుకోగానే వెళ్ళిపోతాం అన్నమాట ఊహల్లోకి. నాకు విజయం వచ్చేస్తే నాకు తిరుగులేదు అన్నారు దేవుడు. మంచి వాక్యం దేవుడు నాతో మాట్లాడండి, సరిపోయిందా? చూడండి, ఇక్కడ ఇర్మియాని మనం చూస్తా ఉన్నాం. 1వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించేదిని. హల్లెలూయా. దేవుడేమో ఇర్మియా ప్రవక్తతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త చిన్న వయసులోనే, యవ్వన కాలములోనే దేవుని చేత, దేవుని యొక్క అభిషేకం చేత నింపబడినటువంటి వ్యక్తి. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత బలంగా తాకబడినటువంటి వ్యక్తి ఈ యొక్క ఇర్మియా ప్రవక్త. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా తల్లి గర్భములో రూపించబడక మునిపే. హల్లెలూయా. ఇక్కడ చూసుకోండి, అసలు పిండంగా తయారవ క్రితమేనంటండి. పిండముగా రూపించబడక మునిపే, నువ్వు ఒక తల్లి గర్భంలోకి రాక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. నీవు నీ తల్లి గర్భంలో రూపించబడక మునిపే, దేవుని యొక్క కనుదృష్టిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చూపు తల్లి గర్భంలోకి నువ్వు రాకముందే నీ మీద గనక ఆయన చూపుంటే ఇంకా నీకెన్నడూ అపజయం అనేది అన్నడు కూడా కలగదు. ప్రవక్తతో మాట్లాడుతున్నాడు దేవుడు. అయితే 6వ వచనంలో ఇర్మియా అంటున్నాడు కదా, అందుకయ్యా ప్రభువు యెహోవా చిత్తగించు నాయనా, నేను బాలుణ్ణి, మాట్లాడటకు నాకేం లేదు, శక్తి లేదు. ఇక డిస్కరేజ్మెంట్ వచ్చేసింది. ఏమంటున్నాడు? నువ్వు చెప్పావు బాగా, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, అయితేనయ్యా నేను ఎవరిని? బాలుణ్ణి. ఆయన బిడ్డలు నా మాట ఎట్టంటారు నాయన? వాళ్ళేమో 30 years 40 years ఇండస్ట్రీ, మంచి అనుభవం ఉంది, ఆస్తిపరంగా అనుభవం ఉంది, జ్ఞానములు అనుభవం ఉంది, తెలివిలో అనుభవం ఉంది. నేను ఎవరినైనా, నేనేమో బాలుణ్ణి, మాట్లాడటానికి నాకేం లేదు, శక్తి లేదు. శక్తి చాలదని అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఒక కష్టం నిన్ను తరుముతున్నప్పుడు, ఒక రోగం నిన్ను వెంబడిస్తున్నప్పుడు, ఒక బలహీనత గుండా నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీలో మాటలు వచ్చేస్తాయి అనమాట. ఏమంటావంటే, ఇక నా వల్ల ఏమైద్దిలే, మందిరానికి వెళ్ళాను కానీ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కానీ ఏమో ఎట్టుంటుందో, ఏమో పిన్ని అసలు ఏమైద్దో నాకు అర్థం కావట్లా, ఒకలాగా ఉంది, బలహీనమైన మాటలు మాట్లాడేస్తూ ఉంటాం మనం. చిన్న బాధకాలంగానే వచ్చేసింది, అమ్మో బలహీనత వచ్చేసింది, నా మీద పడిపోయింది, రకరకాలుగా మనం ఏం చేస్తామంటే డిస్కరేజ్మెంట్. అసలు అయిందుకు అంత కానీ 100 mm చూపిస్తాం అనమాట మనం. గమనించండి, భక్తుడు కూడా తన జీవితంలో తాను బలహీనపరుచుకుంటున్నాడు. వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే, చూడు నేను బాలుడని నీవు అనవద్దు, నేను నిన్ను పంపిన వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము. ఇదిగో ఇర్మియాతో దేవుడు అంటున్నటువంటి మాట, వారికి భయపడవద్దు. హల్లెలూయా. ఏ శత్రువు అయితే నీ మీద దాడి చేస్తున్నాడో, ఏ అనారోగ్యం నీ మీద దాడి చేస్తా ఉందో, ఒక జ్వరం వలన బలహీనమవుతున్నావా, జ్వరానికి నువ్వు భయపడవద్దు. హల్లెలూయా. ఒక శత్రువు వలన నువ్వు బహుభయంకరమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, కానీ ఆ యొక్క శత్రువుకి, ఆ బలహీనతకు నువ్వేం చేయకూడదంటే మొట్టమొదటిగా భయపడకూడదు. హల్లెలూయా. భయాన్ని తీసివేసుకోవాలి. నిర్భయంగా దేవుని దగ్గరకు వచ్చినటువంటి నీవు, దేవుడు ఏదైతే నీకు చెప్పాడో వాగ్దానం మీద నీ దృష్టి అనేది కేంద్రీకరించాలి. హల్లెలూయా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు విజయాన్ని ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని అందరూ కూడా తల్ల వంచండి, మోకరించండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆటంకాల మీద నాకు విజయం కావాలి నాయనా, నా చదువులో నాకు విజయం కావాలి. ఇదిగో నేను ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్లలో
నాకు ఉద్యోగం రావాలి నాయనా. ఎంతో మంది రాస్తూ ఉన్నారేమో, కానీ ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉండవచ్చు, నాకంటే గొప్పవారు ఎంతో మంది ఉండవచ్చు, కానీ దేవుని యొక్క కృప అనేది నీ మీద ఉంటే వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి దేవుని యొక్క సహాయం అనేది నీ మీదకి వచ్చింది, దేవుని యొక్క బలం అనేది నీ మీదకి వచ్చింది. ప్రార్థన ద్వారా మనం దీవించబడాలి, ప్రార్థన ద్వారా మన పరిస్థితులు మార్చబడాలి. దేవుని మందిరంలో ఒక భయాన్ని నువ్వు కలిగి ఉండాలి. శత్రువును చూసి అన్నడు నీవు భయపడకూడదు, రోగాన్ని చూసి భయపడే వ్యక్తిగా నీవు ఉండకూడదు, కష్టాన్ని చూసి నువ్వు భయపడే వ్యక్తిగా ఉండకూడదు. ఆ కష్టానికి కూడా అర్థం కావాలి, వీళ్ళ దగ్గరికి వస్తే నాకు చోటు లేదని. కష్టం కూడా నిన్ను చూసి పారిపోవును గాక, రోగం నిన్ను చూసి పారిపోవును గాక, దరిద్రం నిన్ను చూసి పారిపోవును గాక. నా యేసయ్య ఆశీర్వాదాలు నీ వెంట పరిగెత్తుకుని వచ్చును గాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఒక వాగ్దానం, భయపడమాకు. వారు నీ మీద యుద్ధం చేస్తారు, కానీ నీ మీద వారు జయాన్ని పొందలేరు. దుష్టుడికి నా దేవుడు అపజయాన్ని కలిగించబోతూ ఉన్నాడు. దేవుని వెంబడిస్తున్నటువంటి నీ జీవితంలో దేవుడు నీకు విజయం అనుగ్రహించునుగాక. దేవుని యొక్క అభిషేకంతో దేవుడు నిన్ను నింపునుగాక. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా కన్నీటితోనే నువ్వు జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నావా? కన్నీళ్లే నాకు అన్నపానాలైన అని వేదన చెందుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. నాది కన్నీళ్లు నీ మీద విజయాన్ని పొందలేవు, రోగం నీ పైన విజయాన్ని పొందలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసిన నిరాశ 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 గుండానే అడుగులు ముందుకు వేస్తున్నావా? నా జీవితంలో ఒక ఫలభరితమైన స్థితి లేదని కృంగిపోతూ ఉన్నావా? ఎంతో మందిని నిందించవచ్చు ప్రియ సహోదరి సహోదరుడా. నిందల గుండా నువ్వు ముందుకు వెళ్తున్నావేమో. రోజులు గడుస్తున్నాయి కదా, నెలలు గడుస్తున్నాయి కదా, ఆశీర్వాదం ఏదని నిన్ను నిందల గుండా ముందుకు నడిపించాలని ఆశపడుతున్నారేమో. నిరాశలో నీవు ఉన్నావేమో. నిరాశ నీ పైన విజయాన్ని పొందలేదు. అప్పులలోనే నీవు నలిగిపోతున్నావా? అప్పులు కట్టలేని స్థితిలో నీవు ఉన్నావా? అప్పు నీ పైన విజయం పొందజాలదు యేసు నామములో. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావా? నా దేవుడు గర్భఫల విషయంలో నీకు విజయాన్ని దయచేయబోతూ ఉన్నాడు. ఆటంకాల మధ్యలో నా దేవుడు విజయాన్ని నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అటు విజయం నీకు కావాలంటే చిన్న ప్రార్థన చేయి. స్తోత్రం 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 ప్రభువా, నీకు వందనాలు స్తుతులు.